డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను 10th క్లాస్ థర్డ్ లెసన్ హమ్ భారతవాసి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పేరు మహాలక్ష్మి, హిందీ పండిట్. हम भारतवासी उन्मुखीकरण अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में मिलती है. उसी प्रकार अलग अलग धर्मों में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. ఎక్స్ప్లెనేషన్. అనేక ప్రదేశముల నుండి ప్రవహించే నదులన్నీ చివరికి సముద్రంలోనే కలుస్తాయి. అదే విధముగా వేరు వేరు మతాలలో జన్మించిన మనుషులు కూడా భగవంతుని దగ్గరికే చేరుకుంటారు. ఏ మతము ఎక్కువ కాదు, తక్కువ కాదు. మానవ జాతి ఒక్కటే, మానవ మతము ఒక్కటే అని దీని అర్థం. उद्देश्य छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. విద్యార్థుల్లోని కవిత, గీతము వంటి రచనా శైలిని వికసింపచేయుటే, వారిలోని దేశభక్తిని ప్రేరేపించుట, సౌభ్రాతృత్వము, ప్రపంచ శాంతి, అహింస, త్యాగము, సమర్పణ వంటి గొప్ప గుణములను వికసింపచేయుట, భారతదేశాన్ని ఇంకనూ శక్తివంతం చేసే, అంతర్రాష్ట్రీయ స్థాయిలో అగ్రగామిగా ఉంచేదిగా చేయటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. विधा विशेष. प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. यह गेय कविता है. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. वह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. ప్రస్తుత కవిత దేశభక్తికి సంబంధించిన కవిత. ఇది పాడేలా ఉండే ఒక గేయము. ఇది సామాన్య భవిష్యత్ కాలంలో ఉన్నది. ఈ కవితల వలన పిల్లల్లో సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనే భావనలను మేల్కొల్పి వారిని విశ్వబంధుత్వము, ప్రపంచ శాంతి వైపు ముందుకు నడపడమే ఈ గేయము యొక్క ముఖ్య ఉద్దేశము. कवि परिचय. कविता के कवि रमेश पोखरियाल निशंक है. इस कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. इनकी रचनाओं का मुख्य प्रतिपद्य देशभक्ति है. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनाना, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. ఆర్పి నిశంక్ ప్రస్తుత కవితా రచయిత. వీరు ఆధునిక హిందీ సాహిత్యకారుల్లోని ప్రముఖమైన ఒక కవి. వీరి రచనలన్నీ కూడాను దేశభక్తికి సంబంధించినవే ఉంటాయి. వీరు సమర్పణ్, నవంకుర్, నిజే విధాత, బనానా, तुम भी मेरे साथ चलो, जीवन पथ में मातृभूमि के लिए कोई मुश्किल नहीं है మొదలగు రచనలను చేసినారు.
विषय प्रवेश। भारत प्राचीन देश है। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्मनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है। आज वहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावनधाम बनाना चाहता है। భారతదేశము ప్రాచీనమైన దేశము. ఇక్కడ సంస్కృతి, నాగరికత యావత్ ప్రపంచానికి ఆకర్షింప చేస్తుంది. ఇక్కడ సత్యవంతులు, అహింసావాదులు, సాధువులు, సూఫీలు, కర్తవ్యపరాయణులు, ధర్మపరాయణులు మరియు దేశభక్తులు ఉన్న పవిత్ర భూమి భారతదేశము. ఇక్కడి ప్రతి పిల్లవాడు వారి మార్గంలో నడిచి ప్రపంచ శాంతిని, విశ్వ సౌభ్రాతృత్వము వంటి మంచి గుణములతో ప్రపంచాన్ని పవిత్ర పుణ్యక్షేత్రముగా చేయుటకు తలచుచున్నారు.